హోంశాఖకు సంబంధించిన ప్రశ్నలు ప్రతిపక్ష సభ్యులు అడగండి. ప్రశ్నలు గౌరవ సభ్యుడు తన ప్రశ్నని అడగవచ్చు. గౌరవ హోంమంత్రి గారు, నగరాలలో నేరాలు పెరుగుతున్నాయి, దీనిపై మీ చర్యలు ఏమిటి అధ్యక్ష? హోంశాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులైన స్పీకర్ గారికి, గౌరవ ప్రధాన గారికి, సభలోని గౌరవ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. నగరాల్లో సీసీ కెమెరాల, మహిళా భద్రత, వ్యాపుడు పోటీలు, గాస్తి పెంపు, ఫాస్ట్ ట్యాంకు కోర్టుల ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. సైబర్ నేరాలను ఎలా నిష్కరిస్తున్నారు అధ్యక్ష? హోంశాఖ మంత్రి గారు ఇవ్వాలని కోరుకుంటున్నారు. సైబర్ క్రైమ్ సెల్స్ జాతీయ హెల్ప్ లైన్ 1930 విద్యార్థులను అవగాహన కార్యక్రమాల ద్వారా సైబర్ నేరాలపై నియంత్రణ తీసుకువస్తున్నాం అధ్యక్ష. ప్రశ్న సంఖ్య 282 గౌరవ సభ్యుడు తన ప్రశ్నని అడగవచ్చు. అధ్యక్ష, మీ విధానం ఏంటి అధ్యక్ష? కోరుకుంటున్నాను. అధ్యక్ష, బిఎస్ఎఫ్ ఆధునిక సంకేత పరికరాలు, డ్రోన్లు నిజ వ్యవస్థలో సరిహద్దులు మరింత బలోపేతం చేశాం అధ్యక్ష. ప్రశ్న సంఖ్య 223 గౌరవ సభ్యుడు తన ప్రశ్నని అడగవచ్చు. అధ్యక్ష గారు, దేశంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష? హోంశాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పోలీస్ గస్తీ పెంచడం, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం, కేంద్ర రాష్ట్ర సమస్య ద్వారా శాంతి భద్రతను కాపాడుతున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు. ప్రశ్న సంఖ్య 224 గౌరవ సభ్యుడు తన ప్రశ్నని అడగవచ్చు. అధ్యక్ష, నేరాల నియంత్రణ కోసం మీ శాఖ ఏం చేస్తుంది అధ్యక్ష? శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాను. కఠిన చట్టాలపై అమలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఆధునిక దర్యాప్తు పద్ధతులతో నేరాలు నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ప్రశ్న సంఖ్య 225 గౌరవ సభ్యుడు తన ప్రశ్నని అడగవచ్చు. అధ్యక్ష, మహిళా భద్రత కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? హోంశాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నారు. మహిళా హెల్ప్ లైన్ భద్రత, మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం అధ్యక్ష. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు హోంశాఖపై మీ అభిప్రాయం తెలియజేయాలని కోరుకుంటున్నారు. గౌరవ స్పీకర్ గారు, గౌరవ సభ్యులారా, మన దేశంలో శాంతి భద్రతను కాపాడడంలో పోలీస్ డిపార్ట్మెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. పోలీస్ శాఖ దేశానికి రక్షణ కవచం లాంటిది. ప్రజలు నిర్భయంగా జీవించగలిగితే దానికి కారణం మన పోలీస్ సిబ్బంది చేసిన కృషి. ఈ రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ను మరింత ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నాం. స్మార్ట్ పోలీసింగ్, డిజిటల్ టెక్నాలజీ, సీసీటీవీ నెట్వర్క్, ఆధునిక వాహనాలు మరియు శిక్షణ ద్వారా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. మెరుగైన నివాస సదుపాయాలు, ఆరోగ్య సేవలు మరియు శిక్షణ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మహిళా పోలీసుల సంఖ్యను పెంచి వారికి సమాన అవకాశాలు కల్పిస్తున్నాం. మన పోలీస్ శాఖ బలంగా ఉంటే మన దేశం కూడా బలంగా ఉంటుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రధానమంత్రి గారు. తదుపరి సందేశం ఆర్థిక శాఖకు సంబంధించిన ప్రశ్నలు ప్రతిపక్ష సభ్యులు అడగండి. అధ్యక్ష, ఈ ఏడాది బడ్జెట్ లో పేదల సంక్షేమానికి కేటాయింపులు పెంచామని చెప్తున్నారు అధ్యక్ష. కానీ నేల మీద ప్రజలకు ఈ ప్రయోజనాలు ఎందుకు కనిపించడం లేదు అధ్యక్ష? శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నారు. గౌరవ స్పీకర్ గారికి మరియు ప్రధానమంత్రి గారికి నమస్కారం. గౌరవ సభ్యుడు ప్రశ్నకు ధన్యవాదాలు. బడ్జెట్ కేటాయింపు చేసిన వెంటనే ఫలితాలు కనిపించవు. సంక్షేమ పథకాలు వచ్చిన వెంటనే గ్రామ స్థాయికి చేరడానికి కొంచెం సమయం పడుతుంది అధ్యక్ష. ప్రశ్న సంఖ్య 102 గౌరవ సభ్యుడు తన ప్రశ్నని అడగవచ్చు. అధ్యక్ష, జీఎస్టీ వనరులు పెరిగాయని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది, మరియు ధరలు ఎందుకు తగ్గడం లేదు అధ్యక్ష? ప్రజలపై భారం ఎందుకు తగ్గడం లేదు? ఆర్థిక శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నారు. జీఎస్టీ వనరులు పెరగడం ఆర్థిక వ్యవసాయ బలపడడానికి సంకేతం. ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కూడా ధరలపైనే ప్రభావం చూపుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు ఆర్థిక శాఖ మంత్రి. ప్రశ్న సంఖ్య 3 గౌరవ సభ్యుడు తన ప్రశ్నని అడగవచ్చు.
అధ్యక్ష, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు, కానీ నిరుద్యోగులు ఇంకా పెరుగుతుంది. అది ఆర్థిక శాఖ వైఫల్యం కాదా అధ్యక్ష? ఆర్థిక శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నారు. స్పీకర్ గారికి మరియు ప్రధానమంత్రి గారికి నమస్కారం. ఈ ప్రశ్నకు నా సమాధానం ఇలా ఉంది. ఇది కేవలం ఆర్థిక శాఖ బాధ్యత మాత్రమే కాదు అధ్యక్ష. పరిశ్రమలు, స్టార్టప్, ప్రైవేట్ రంగం ద్వారా ఉద్యోగాలు సృష్టించేందుకు ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది అధ్యక్ష. ప్రశ్న సంఖ్య 104 గౌరవ సభ్యుడు తన ప్రశ్నని అడగవచ్చు. అధ్యక్ష, రుణమాఫీ పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి అధ్యక్ష. దీనిపై స్పందన ఏమిటి? మీ ప్రభుత్వం ఏమి చేస్తుంది అధ్యక్ష? గౌరవనీయులైన ఆర్థిక శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నారు. అధ్యక్ష, ఈ ఆరోపణలో నిజం లేదు అధ్యక్ష. అర్హులైన రైతులకు మాత్రమే రుణమాఫీ అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఇది వ్యవస్థాబద్ధంగా జరుగుతున్న ప్రక్రియ. ధన్యవాదాలు ఆర్థిక శాఖ మంత్రి గారు. ప్రశ్న సంఖ్య 105 గౌరవ సభ్యుడు తన ప్రశ్నని అడగవచ్చు. ఆర్థిక లోటు అధ్యక్ష, ఆర్థిక లోటు పెరుగుతుండే భవిష్యత్ తరాలకు భారంగా మారదా అధ్యక్ష? దీనిపై ఆర్థిక శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నారు. గౌరవనీయులైన స్పీకర్ గారికి మరియు ప్రధానమంత్రి గారికి, పార్లమెంట్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. దీనిపై నా సమాధానం: ఆర్థిక లోటు నియంత్రించేందుకు ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోంది అధ్యక్ష. అభివృద్ధి మరియు సంక్షేమం మధ్య సమతుల్యత అవసరం అధ్యక్ష. ప్రశ్న సంఖ్య 106 గౌరవ సభ్యుడు తన ప్రశ్నని అడగవచ్చు. అధ్యక్ష, ప్రభుత్వం ఖర్చులు పెంచుతూ ఆదాయ మార్గాలు పెంచడంలో విఫలమైందని మీరు కూడా అంగీకరిస్తారా అధ్యక్ష? దానిపై ఆర్థిక శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నారు. అధ్యక్షుడు, ఆదాయ వనరులు పెంచడంలో ప్రభుత్వం విజయవంతమైంది అధ్యక్ష. పన్నుల వసూలు, పెట్టుబడుల ఆకర్షణ దీనికి ఉదాహరణగా ఉంది అధ్యక్ష. శాఖ మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు. మన ప్రభుత్వం 2026-27 బడ్జెట్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన ప్రభుత్వం ఈ విధంగా బడ్జెట్ కేటాయింపు శాఖలు వారీగా ఇవ్వడం జరిగింది. రవాణా శాఖకు 5,98,520 కోట్లు అధ్యక్ష. రక్షణ శాఖకు 9,94,585 అధ్యక్ష. ప్రధాన సబ్సిడీకు 10,495 అధ్యక్ష. పెన్షన్లకు 2,96,214 అధ్యక్ష. రైల్వేకు 2,77,830 అధ్యక్ష. గ్రామీణ అభివృద్ధికి 2,73,108 అధ్యక్ష. హోం వ్యవహారాలకు 2,55,234 కోట్లు అధ్యక్ష. సాగు అనుబంధ రంగాలకు 1,62,671 కోట్లు అధ్యక్ష. విద్యా శాఖకు 1,39,289 కోట్లు అధ్యక్ష. ఇంధనానికి 1,09,029 కోట్లు అధ్యక్ష. పట్టణాభివృద్ధికి 85,522 కోట్లు అధ్యక్ష. వాణిజ్య పరిశ్రమలకు 70,296 కోట్లు అధ్యక్ష. సామాజిక సంక్షేమకు 62,362 కోట్లు అధ్యక్ష. సాంఘిక సంక్షేమానికి విభాగాలు 55,756 అధ్యక్ష. పన్ను పరిపాలనకు 45,500 కోట్లు అధ్యక్ష. విదేశీ వ్యవహారాలకు 22,119 అధ్యక్ష. ఆర్థిక శాఖకి 20,649 కోట్లు అధ్యక్ష. ఈశాన్య రాష్ట్రాలకు అభివృద్ధి 6,812 కోట్లు అధ్యక్ష. ఇతర రాష్ట్రాలకు 5,56,021 కోట్లు అధ్యక్ష. ధన్యవాదాలు. సంక్షిప్తంగా సమాధానం ఇచ్చినందుకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మంత్రి గారు ఆర్థిక శాఖపై మీ అభిప్రాయం చెప్పాలని కోరుకుంటున్నాను. ఆర్థిక శాఖ దేశానికి అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తుంది. సమతుల్యమైన బడ్జెట్ ద్వారా ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి నిధులు కేటాయిస్తుంది. పన్నుల వ్యవస్థను సరళీకృతం చేసి ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఉపాధి అవకాశాలు పెరగడానికి పరిశ్రమలు, స్టార్టప్లను మద్దతు ఇస్తుంది. బలమైన ఆర్థిక వ్యవస్థే బలమైన భారతదేశానికి పునాది. ధన్యవాదాలు.